హాయ్ అండి. మిస్టర్ మిలినియర్ వైఫ్ పార్ట్ 62. సూరజ్ ఇల్లు చూస్తే తుఫాన్ వచ్చి ఆగినట్టుగా నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. అందరి మనసులో వేరువేరు భావాలు అలుముకున్నాయి. కానీ సూరజ్ మాత్రం తన ప్రియురాలు నీలాక్షిని కళ్ళారా నిండుగా చూసుకుంటూ ఆమెను అనుభూతి చెందడంలో మునిగిపోయాడు. అంతేకాదు ఆమె స్వయంగా ఇచ్చిన భోజనాన్ని కూడా ఆమెనే చూస్తూ తృప్తిగా తిన్నాడు. దానికి పూర్తిగా విరుద్ధంగా మేఘనకు ఆ భోజనం గొంతుకులోకి దిగడం లేదన్నట్టుగా ఉంది. ఆమె గుండె బిగుసుకుపోయింది. అరవింద్ ఆమె మనసుని స్థితిని గమనించి ఓదార్చాలనే ఉద్దేశంతో ఆమె చేతిని పట్టుకున్నాడు. కానీ మేఘన అతని కఠినమైన చూపుతో దహించేసినట్టుగా చూసింది. అందరి ముందు కోపాన్ని చూపలేక మౌనంగా భోజనం మింగింది. నానా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు? సూరజ్ అడిగిన ప్రశ్నకు రాజశేఖర్ తలెత్తి అతన్ని చూశాడు. మేఘన మేఘనకి పెళ్ళైపోయింది. కానీ ఆమె తల్లి తండ్రులకి విషయం ఏమీ తెలియదు. ఫోన్లో చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియడం లేదు. రాజశేఖర్ ఆందోళనతో అన్నాడు. నానా, మీరు ఈవేళ ఊరికి వెళ్ళండి. మేఘన ఇంటికి వెళ్ళి ఆమె తల్లి తండ్రులను కలుసుకుని అక్కడ జరిగిందంతా వివరించండి. నేను నీలాక్షిని ఒంటరిగా వదిలి రాలేను. ఆమెను తీసుకెళ్లడం కూడా నాకు ఇష్టం లేదు. సరే అయితే, నేను అర్థం చేసుకున్నాను. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అని రాజశేఖర్ అన్నాడు. ఆ తర్వాత భోజనం ముగించి తన చేతులతో నీలాక్షికి తినిపించాడు. అది చూసి మేఘన ఆశ్చర్యపోయింది. ఈ వైవాహిక జీవితాన్ని ఆమె అంగీకరించలేకపోతుంది. ఇక దాని నుంచి బయటపడలేకపోతుంది. మధ్యలో తనకి చిక్కుకుపోయినట్టుగా అనిపించింది. పైగా తల్లి తండ్రుల జ్ఞాపకం ఆమెను ఇంకా కలవరపెట్టింది. సూరజ్ ఇక భోజనం ముగించి లేచేందుకు ప్రయత్నించగా అరవింద్ అతను వెనకే లేచాడు. బ్రో, ఒక నిమిషం. సూరజ్ ఒక్కసారిగా ఆగిపోయి అతన్ని కోపంగా చూస్తూ నిలబడ్డాడు. కానీ ఏమీ మాట్లాడలేదు. అదే సమయంలో నీలాక్షి, మేఘన ఇద్దరు కూడా వారి వెనకే వచ్చి నిలబడ్డారు. వాళ్ళను మీరేం చేశారు అని సూరజ్ అన్నాడు. కానీ ఎదుటి వాళ్ళని చూసినా పూర్తిగా స్పందించలేదు. అన్నయ్య, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆ చారు గురించా అని నీలాక్షి కొంచెం ఆలోచిస్తూ అడిగింది. అరవింద్ తలూపి అవునన్నట్లు చెప్పాడు. ఆమె కూడా ఒక అమ్మాయేనా? అంతగా ఎలా దిగజారింది? ఛీ, మంచి పని మీరు దూరంగా ఉండటం అని నీలాక్షి కోపంగా చెప్పింది. దూరంగా ఉండడమా? సరైన టైంకి మేము వెళ్ళకపోయి ఉంటే వాళ్ళు అతలని మరింత ఇబ్బంది పట్టే పరిస్థితికి వచ్చేవాళ్ళు అని సూరజ్ వెటకారంగా అన్నాడు. నీలాక్షి చూపు అతనిపై పడగానే అతను ఒక్కసారిగా మౌనమయ్యాడు. అరవింద్ ఆ మాటలకు ఇంకే ఇబ్బందిగా తల వంచుకున్నాడు. సూరజ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వాళ్ళందరూ సేఫ్ గా ఇంటికి చేరిపోయారు అని చెప్పాడు. సేఫ్ అనే పదానికి అతను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. అది విన్న నీలాక్షికి ఏదో పెద్ద విషయం జరిగిందని అర్థమైంది. సూరజ్, మీరు వాళ్లతో ఏం చేశారు అని ఆమె ప్రశ్నించింది. అదే సమయంలో కార్తీక్ లోపలికి వచ్చి బాస్ వాళ్ళను బాగానే పంపించారు నీలాక్షి అక్క అని అన్నాడు. అన్నయ్య అని నీలాక్షి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అందరూ పక్కకు వెళ్లి మాట్లాడడం మొదలు పెట్టారు. కార్తీక్ జరిగిన విషయం అంతా చెప్పడం మొదలు పెట్టాడు. ఆ 5 అమ్మాయిలకు ఇంటికి చేరే వరకు కొంతమేర మొత్తు ఉంది. ఆ తర్వాత అరవింద్ లాగే వాళ్లకు చికిత్స చేసి వారు ఇళ్ల ముందు వదిలినట్టు చెప్పాడు. అది విన్నా నీలాక్షి కోపంతో చూసింది. నేను మిమ్మల్ని చాలా గొప్ప వాళ్ళుగా అనుకున్నాను. వాళ్ళను నా దగ్గర వదిలి ఉంటే కనీసం 4 దెబ్బలు కొట్టేదాన్ని. కానీ మీరేమన్నారు? వాళ్ళను సేఫ్ గా ఇంటికి చేర్చామని గొప్పగా చెప్తున్నారా అని ఆమె ఊపిరి బిగబెట్టి అంది. కార్తీక్ ఆమెని చూసి నవ్వాడు. సూరజ్ మాత్రం అతన్ని కోపంగా చూస్తూ నీళ్లు తీసుకురాని అన్నాడు. ఇక దీన్ని తీసుకుని అతను ఏమీ మాట్లాడకుండా చేతిలోకి తీసుకున్నాడు. మీరు నీలాక్షి, మీరు అనుకున్నట్టు ఇదేమీ కాదు. అరవింద్కు ఇచ్చిన ఇంజెక్షన్ కంటే ఇది చాలా బలమైనది. దీని ప్రభావం కనీసం 2 రోజులు ఉంటుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందంటే అని కార్తీక్ కొంచెం తడబడుతూ ఆపి మళ్ళీ అన్నాడు. వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో, చుట్టూ ఉన్న మనుషుల మీద నియంత్రణ లేకుండా ప్రతిస్పందించే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఎవరిని చూస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా స్పష్టంగా అర్థం కాని స్థితిలో ఉంటారు. కార్తీక్ మాటలు విన్న వెంటనే అక్కడున్న ముగ్గురు షాక్ లో సూరజ్ వైపుకు చూశారు. అరవింద్కు మాత్రం లోపల ఎక్కడో భారం తగ్గినట్టు అనిపించింది. అతని చూపు మేఘన వైపుకి వెళ్ళింది. ఆమె మాత్రం మౌనంగా నిలబడి ఉంది. కొంతసేపటికి అందరూ జోధాపూర్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. సూరజ్ నీలాక్షి వాళ్ళని ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో సూరజ్ మేఘనను ఓదార్చుతూ ఎంతో ప్రేమగా మాట్లాడ్డాడు. అతని మాటల్లో ఆమెను సొంత కుటుంబ సభ్యురాలిగా చూసే భావం స్పష్టంగా కనిపించింది. మేఘన, అతను నిన్ను ఇబ్బంది పెడితే వెంటనే నాకు ఫోన్ చేయి.
నేను వెంటనే వచ్చేస్తాను అని సూరజ్ అన్నాడు. అరవింద్ అతన్ని కోపంగా చూశాడు. సూరజ్ మాత్రం నవ్వేసి నీలాక్షి దగ్గరికి వెళ్లి ఆమె చేతిని పట్టుకున్నాడు. సమయానికి తిను, జాగ్రత్తగా ఉండు నీలా. 2 నెలల తర్వాత ఇక నేను జోధాపూర్కి తీసుకుని వెళ్తాను. నీ భర్త కంటే కూడా నేను నిన్ను బాగా చూసుకుంటాను తల్లి అని అరవింద్ నవ్వుతూ అన్నాడు. సూరజ్ నటించిన కోపంతో ఇక మూతి బిగించాడు. అది చూసి అందరూ నవ్వుకుంటూ వేడుకలు చెప్పేశారు ఆనందంగా. తర్వాత కొన్ని గంటల్లోనే రాజశేఖర్, అరవింద్, మేఘన, సూరజ్ ఇంటి ముందు నిలబడ్డారు. వారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అక్కడికే వచ్చేశారు. మేఘన భయంతోనే వణుకుతుంది. డోర్ బెల్ మోగగానే ఆమె తల్లి తలుపు తీసింది. కూతురు మెడలో మంగళసూత్రం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన ఆమె తండ్రి బయట అపరిచితుల మధ్య నిలబడి ఉన్న వారిని చూసి ముందుకు వచ్చాడు. తన కూతురు చేతిని మరొకరి చేతిలో చూసి అతను పూర్తిగా స్తంభించిపోయాడు. మేఘన, ఈ మనుషులు ఎవరు అని తన తండ్రి కోపంగా అడిగాడు. నానా అని మేఘన గొంతు వణికిపోయింది. మాటలు రాక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నమస్తే సార్, నా పేరు రాజశేఖర్. ఇది నా మేనల్లుడు అరవింద్. మిగతా విషయాలు లోపల కూర్చుని మాట్లాడితే బాగుంటుంది అని రాజశేఖర్ మర్యాదగా అన్నారు. ఇక తండ్రి తలూపి వారిని లోపలికి ఆహ్వానించాడు. మేఘన నేరుగా వెళ్లి తన తల్లి దగ్గర నిలబడింది. ఈ రోజు ఉదయమే మీ కూతురు నా మేనల్లుడు పెళ్లి చేసుకున్నారు అని రాజశేఖర్ చెప్పగానే తల్లి తండ్రులు ఒక్కసారిగా మేఘనను కోపంగా చూశారు. వెంటనే రాజశేఖర్ అక్కడ జరిగిన మొత్తం విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. అది విన్న తల్లి తండ్రులు షాక్ లో ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోయారు. సరైన సమయానికి మీరు నా కూతుర్ని కాపాడ్డారు, లేకపోతే ఆమె జీవితం నాశనం అయ్యేది అని తండ్రి కృతజ్ఞతతో చేతులు జోడించాడు వాళ్ళకి. మీరు అలా అనకండి, దీనికి కారణం వాళ్ళ కుటుంబమే. మా అమ్మాయిని ఇంత దూరం పంపినందుకు మా తప్పు కూడా ఉంది అని మేఘన తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయాలన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక ముందు ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిద్దాం. మీ కూతురు ఇప్పుడు మా ఇంట్లో కూడా కూతురే. ఆమెకి ఏ లోటు ఉండదు. నా మేనల్లుడు గురించి నేను ఎక్కువగా చెప్పను, కానీ అతను మంచి సంస్కారాలతో పెరిగాడు. అతనికి చెడు అలవాట్లు లేవు. నా తర్వాత నా ఆస్తికి వారసుడు కూడా అతని అని రాజశేఖర్ అన్నాడు. పెళ్లి ఇప్పటికీ జరిగిపోయింది కాబట్టి ఇక మాటల వల్ల ఉపయోగం లేదని భావించి నిజాన్ని అంగీకరించి వారిద్దరికీ ఆశీర్వాదం ఇచ్చారు. ఆ రాత్రి భోజనం కూడా అక్కడే జరిగింది. తల్లిదండ్రుల నుంచి విడిపోతున్న బాధతో మేఘన ఏడుస్తుంది. అంకుల్, ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా మాతో రండి. మా భార్య ఒంటరిగా బాధపడకూడదు అని అరవింద్ అన్నాడు. అది విని తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక మీ ఇంట్లో ఉండడం బాగోదు, మేము తరచూ వచ్చి కలుస్తూ ఉంటామన్నారు. అంకుల్, ఈసారి మాత్రం మాతో రండి. మేఘనాకు మీ సపోర్ట్ అవసరమని అరవింద్ మళ్ళీ అడగడంతో వారు చివరికి నిరాకరించలేక వారితో వెళ్లేందుకు ఒప్పుకున్నారు. వారి ఇంటి విశాలతను చూసి మేఘన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంటి పని మనిషి ఆరతి ఇచ్చి వారిని ప్రేమగా స్వాగతించింది. మేఘన ఒక విగ్రహంలా నిశ్శబ్దంగా వారిని అనుసరిస్తూ నడుస్తుంది. అరవింద్ ఇచ్చిన మర్యాద, అతిథి సత్కారం చూసి ఆమె తల్లి తండ్రుల మనసు క్రమంగా కరిగిపోయింది. ఇంట్లోని దేవాలయంలో దీపం వెలిగించి భక్తితో పూజ చేశారు. కొంత సమయం గడిచాక అరవింద్ ఇక మేఘన తల్లిదండ్రుల వారి గదిని చూపించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ. తర్వాత అతను మేఘనతో కలిసి తన గదికొచ్చాడు. తన జీవిత భాగస్వామి చేతిని పట్టుకున్న ఆనందం ఒకవైపు ఉన్నా, తన తల్లి చేసిన పనులు గుర్తొచ్చే మనసు భారంగా మారింది అరవింద్కి. మేఘన ఒకే రోజులో తన జీవితం అంతా మారిపోయినట్టు ఆలోచిస్తూ లోతైన ఊపిరి తీసుకుంటూ గదిని చూస్తుంది. అదే సమయంలో అరవింద్ వెనక నుంచి వచ్చి ఆమెను హత్తుకున్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేఘన. మన గదిలో నిన్ను ఇలా దగ్గరగా చూసుకోవటం నాకు ఎన్నో రోజుటి కల. అది ఈ రోజు నెరవేరింది అని ఆమెను పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ ప్రేమగా ముద్దు పెట్టాడు. మేఘన నిశ్శబ్దంగా నిలబడి ఉండగా అరవింద్ దాన్ని ఆమె అంగీకారంగా భావించి ఇలా అన్నాడు. గుర్తుందా ఆ రోజు రాత్రి? నేనున్నాను, నువ్వు అప్సరసలా ఉన్నావు, కానీ గది మాత్రం సాధారణంగానే ఉంది. సినిమాలో ఆ పూలతో నిండిన గది. నువ్వు సిగ్గుపడుతూ పాలు తీసుకుని రావడం, తర్వాత నేను నిన్ను అనే మాట మధ్యలో ఆపేశాడు. తర్వాత బాధగా అన్నాడు, అలా అనుకున్నాను, కానీ మన కిస్మత్ ఎలా ఉందేమో. అతను మళ్ళీ ఆమెను తన వైపుకు తిప్పగా ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. ఏమైంది మేఘన, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అతను ఆమె కన్నీళ్లను తుడవడానికి ప్రయత్నించాడు. నిన్న జరిగింది, అందులో మీకు ఏమైనా సంబంధం ఉందా అని మేఘన అడిగింది. అరవింద్ ఆమె మాటను అర్థం చేసుకోలేకపోయాడు ఏమాత్రం. మీ అమ్మ చేసిన పనుల గురించి మీరేమీ మాట్లాడడం లేదు. అసలు ఏమీ జరగనట్టు ఎందుకని ప్రవర్తిస్తున్నారు?
మీరు నాకు ఇంత దగ్గరగా వస్తున్నారంటే అందులో మీకు భాగం ఉందేమో అనిపిస్తుంది అని ఆమె అంది. అది విని అరవింద్ కోపంతో ఒక్కసారిగా అరిచాడు. ఏంటి, నువ్వు నన్ను ఇంతవరకు ఇలా అనుకున్నావా? వాళ్ళు చేసింది తప్పు, నేను దాన్ని సమర్థించను, కానీ వాళ్ళను శిక్షించలేను కూడా. నేను కోరుకున్నది మన ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోవాలని, వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి జరగాలని. కానీ వాళ్ళు ఇంత దారుణంగా చేస్తారని ఊహించలేదు. నీ మాటల్లోనే తెలుస్తుంది నీ మనసులో ఏముందో. అతను కోపాన్ని నియంత్రిస్తూ కొనసాగించాడు. నువ్వు నాకు నమ్మకం పెట్టుకునే వరకు నన్ను నీ ప్రేమికుడుగా లేదా ఇక భర్తగా అంగీకరించేంత వరకు మన మధ్య ఏమీ ఉండదు. నేను వెయిట్ చేస్తాను అని చెప్పి సోఫాపై వెళ్లి పడుకున్నాడు. మేఘన అతన్ని చాలాసేపు చూస్తూ ఏడుస్తూ నేలపైన నిద్రపోయింది. ఇక తర్వాత ఉదయం ఇల్లు చందన ధూపం సువాసనతో భక్తి గీతాలతో నిండిపోయింది. సాదా చీర ధరించి స్నానం చేసి జుట్టుకు క్లిప్ పట్టుకుని మేఘన పూజా గదిని క్లీన్ చేసి దీపం వెలిగించింది. ఆ శబ్దంతోనే ఇంట్లోని అందరూ నిద్రలేచారు. అరవింద్ కళ్ళను నమ్మలేక 2 సార్లు కళ్ళు రుద్దుకుని చూశాడు. అవును, ఆమె నిజంగానే తన దేవతలా కనిపించింది. అతని తల్లిదండ్రుల ఆనందానికి అంతే లేదు. కిచెన్ లోకి వెళ్లి మేఘన వేడివేడి టీ తయారు చేసి అందరికీ చిరునవ్వుతో ఇచ్చింది. రాజశేఖర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చివరిసారి నా భార్య అవని ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఇల్లు కూడా పండుగలా ఉండేది. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాతే అవని తిరిగి వచ్చినట్టే అనిపిస్తుంది అని చెప్పి టీ తీసుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమె తలపై చేతులు పెట్టి ఆశీర్వదించారు. అరవింద్ టీ తీసుకోవడానికి ముందుకు రాగానే ఆమె ఆపేసింది. మీరు ఇంకా బ్రష్ చేయలేదు, స్నానం కూడా చేయలేదు అని సిగ్గుతో చెప్పింది. ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అరవింద్ ఆశ్చర్యపోయాడు. రాత్రి జరిగిన దానికి ఇప్పుడు ఆమె ప్రవర్తనకు ఏం సంబంధం లేదు. ఆమె నిజంగానే నన్ను నమ్మిందా అని అనుకుంటూ ఆనందంగా స్నానం చేయడానికి వెళ్ళాడు. బ్రేక్ఫాస్ట్ సమయంలో ఆమె అందరికీ ప్రేమగా వడ్డించింది. అరవింద్ను ప్రత్యేకంగా చూసుకుంటున్న తీరు పెద్దవాళ్ళ ఆందోళనను తగ్గించింది. అరవింద్, మన మన స్టాఫ్ ఆఫీస్ అందరికీ మీ పెళ్లి విషయం చెప్పండి. అలాగే ఈ రోజు నుండి మేఘనాను మా కంపెనీ డైరెక్టర్ గా ప్రకటించండి అని రాజశేఖర్ అన్నాడు. క్షమించండి సార్, కానీ నేను ఎప్పట్లాగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆయన అరవింద్ దగ్గర పిఏగా ఉండాలి. నాకు ఆ పదవి వద్దు ప్లీజ్ అని మేఘన వేడుకుంది. సరే బేటా, నీ ఇష్టం అని చెప్పి వారు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇక మేము కూడా వెళ్తాం. అంకుల్ 10 నిమిషాలు ఇవ్వండి, నేను రెడీ అయ్యి వస్తాను అని అరవింద్ గదిలోకి వెళ్ళాడు. మేఘన అతని వెనక లోపలికి వచ్చింది. అరవింద్ తలుపు వెనక దాక్కుని ఒక్కసారిగా ఆమెని చేతులతోకి ఎత్తుకున్నాడు. నువ్వు ఇంత త్వరగా నన్ను అంగీకరిస్తావని నేను అనుకోలేదు మేఘన. నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఉత్సాహంగా అన్నాడు. కానీ మేఘన అతన్ని నిర్లక్ష్యంగా చూసింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.